కీటకాల మధ్య ప్రతిచర్యలు పరాగ సంపర్కం అన్నమాట. పరాగ సంపర్కం ద్వారా మొక్కలు కీటకాల మధ్య కలిగినటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకుందాము. మనం తోటలు, ఉద్యానవనాలు, తర్వాత వచ్చేసి వ్యవసాయ క్షేత్రాల వంటి చిన్న చిన్న ఆవరణాల వ్యవస్థల్లోని వివిధ జీవరూపాల్లో ఎంతో వైవిధ్యం కనపడుతుంది. చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టూ వివిధ రకాలైనటువంటి మొక్కలు, జంతువులు, కీటకాలు మరియు ఇతర జీవులు ఎన్నో ఉన్నాయి. జీవులన్నీ ఉనికి కోసము దానిపై ఒకటి ఆధారపడి పరస్పర సహాయం అనేటువంటి పొందుతున్నాయి. మీరు గమనించారో లేదో, ప్రకృతిలో మనం అందరము వచ్చేసి పరస్పరము ఒకరిను సహాయం అనేటువంటిది అందించుకుంటున్నాము. చూడండి, మనం వచ్చేసి చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్ ఏం చేస్తారు, మొక్కల్ని లేదా తర్వాత వచ్చేసి కూరగాయలు, తర్వాత పండ్లని, ఆకుకూరల్ని తింటారు. అవి కూడా వచ్చేసి ప్రాణం ఉన్నటువంటిదే కదా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. కానీ మనం వచ్చేసి ఈ యొక్క భూ ప్రపంచంలో ఒకరిపైన ఒకరము ఆధారపడి ఉన్నామన్నమాట. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. సో అందువల్ల వచ్చేసి మనము జీవులన్నీ ఉనికి కోసము వాళ్ళ యొక్క ఒకదానిపైన ఒకటి ఆధారపడి పరస్పర ఉనికి కోసము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అదే విధంగా వచ్చేసి నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు కూడా మాంసం పైన ఆధారపడి ఉంటారు. మొక్కలు, జంతువులు మధ్య జరిగేటువంటి ప్రతిచర్యల వలన అవి రెండు పరస్పరం లబ్ధి పొందే సందర్భాన్ని పరాగ సంపర్కంలో గమనించవచ్చు. పరాగ రేణువులు కీలకాగ్రానికి చేరి ఫలదీకరణ చెందడమే పరాగ సంపర్కము. గాలి, నీరు, కీటకాలు, పక్షులు మొదలైనవి పరాగ సంపర్కానికి వాహకాలుగా పనిచేస్తాయి. కీటకాలు మొక్కలపై వాలినప్పుడు మొక్కల్లో పరాగ రేణువులు వాటి రెక్కలకు, కాళ్లకు అంటుకుని వ్యాప్తి చెందుతాయన్నమాట. ఈ సందర్భంలోనే కీటకాలకు మకరందము లభిస్తుంది. ఈ చర్యల్లో రెండు లాభం పొందుతున్నాయన్నమాట. అంటే ఈ యొక్క తేనెను తాగినటువంటి యొక్క తుమ్మెదలు కావచ్చు, లేదా సీతాకోచిలుకలు కావచ్చు, ఇవన్నీ రెండు పరాగ సంపర్కం అనేటువంటిది పొందుతున్నాయన్నమాట. మీ సమీపంలోని తోట లేదా వ్యవసాయ క్షేత్రము, మొక్కల పెంపక కేంద్రంలో మనం వచ్చేసి పరిసరాలను కనీసము 2 వారాల పాటు పరిశీలించండి. వివిధ రకాల మొక్కలు, కీటకాలను పరిశీలించండి. ఏ కీటకాలు ఏ పుష్పాలపై వాలుతున్నాయో గమనించి ఒక పట్టికను రూపొందించండి. ఒక రకం పుష్పంపై ఒకే రకమైనటువంటి కీటకం వాలుతున్నాయా లేదా ఇతర కీటకాలు ఏమైనా వాలుతున్నాయా అనేటువంటిది పరిశీలించండి. అట్లాగే ఒక కీటకము ఒకే పుష్పంపై వాలుతుందా లేదా ఇతర పుష్పాలపై కూడా వాలుతుందా అనేది గమనించండి. ఒక కీటకము ఒక పుష్పంపై ఎంత కాల వ్యవధిలో వాలుతున్నదో గమనించండి. కీటకాలు పుష్పాలపై వాలుతున్నటువంటి చిత్రాలను గీయండి. వీలైతే ఫోటోలు తీయండి. పరాగ సంపర్కం కీటకాల ద్వారా జరుగుతుందని చెప్పడానికి కీటకాల శరీరంలోని వివిధ భాగాలకు పరాగ రేణువులు ఏమైనా అంటుకున్నాయేమో గమనించండి. ఈ మధ్య కాలంలో పొద్దుతిరుగుడు పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటి? పరాగ సంపర్కానికి సహాయపడేటువంటి కీటకాలు తగ్గిపోవడమే. ఎందుకంటే పంట పొలాల్లో మనం ఏం చేస్తున్నాము, ఎక్కువగా వచ్చేసి స్ప్రేలు వేసేస్తూ ఉన్నాం అనమాట. అంటే క్రిమి కీటకాల మందులు వాడేస్తూ ఉన్నాం అనమాట. పంట పొలాల్లో విచక్షణారహితంగా వచ్చేసి వాడుతున్నటువంటి క్రిమి సంహారకాల వల్ల ఉపయోగపడేటువంటి కీటకాలు కూడా చనిపోతున్నాయి అనమాట. వాటి దాటికి తట్టుకోలేక అవి కూడా చనిపోతున్నాయి. పంట పొలాల్లో సీతాకోచిలుకలు వంటి కీటకాలు ఎంత ఎక్కువగా ఉంటే పరాగ సంపర్కము అంత బాగా జరుగుతుంది. మిరప తోటల్లో కీటకాలను ఆకర్షించడానికి రైతులు బంతి మొక్కలను పెంచడము మీరు గమనించే ఉంటారు. పొలంలో వేర్వేరు పంటలు పండించడం వల్ల సహాయపడేటువంటి కీటకాల జనాభా కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి పరాగ సంపర్కం జరిగి మంచి దిగుబడి అనేటువంటిది వస్తుంది. అది ఎవరికైనా తెలుసా? ఈ విధమైనటువంటి విషయాలను వచ్చేసి మనము పంటలను వచ్చేసి డిఫరెంట్ పంటలను అనేటువంటిది భూమిలో వేస్తూ ఉండాలి, వ్యవసాయ భూమిలో వేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనకు దిగుబడి అనేటువంటిది బాగా ఎక్కువగా మనకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.